హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవీస్ హరివిల్లు. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు పచ్చిరొయ్యలు ఎగ్ కర్రీ నేను చేసుకుంటున్నానండి. అలానే మీకు ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తాను. చూడండి, దీనికోసం నేను పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేసుకోండి. నేను ఇక్కడైతే చిన్న సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలానే ఇవి పచ్చిరొయ్యలు అనమాట. వీటిని పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నవి ఇవి. నెక్స్ట్ ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. బాయిల్ చేసిన ఎగ్స్ 3 తీసుకున్నానండి. అలానే కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి. వీటన్నింటికి కొంచెం చింతపండు చాలండి. ఉట్లు చింతపండు అంటాం కదా, అది ఒక పెద్ద ఉట్టు అనేది తీసుకున్నాను నేను. ఇందులో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుంటే మనకి ఉల్లిపాయలు అవి వేగేటప్పటికి చక్కగా వస్తుంది. ఈ ఎగ్స్కి అయితే ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మాండి పెట్టుకుని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నేను ఘాట్లు పెట్టుకున్నాం కదా, చూసారా? ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి అన్నమాట. వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా గరిటె పెట్టి చూస్తే కొంచెం ఇట్లా గరిటె తగ్గింది అంటే ఇంకా చాలండి. ఇప్పుడు దీనిలో ఇవి మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆల్రెడీ అవి పసుపు ఉప్పు వేసి కొంచెం ఉడికించుకున్నవి అనమాట. అవి వేసుకొని ఇలా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత చూడండి, పులుసులో పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి. కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత పసుపు ఉప్పు కారం వేసానండి. ఈ కర్రీకి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను, 1/4 టీ స్పూన్ పసుపు వేసాను. తర్వాత 1 స్పూన్ కారం వేసాను అనమాట. సాల్ట్ మళ్ళీ మనం చింతపండు పులుసు వేస్తాం కదా, అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసాను. వాటర్ బాయిల్ అవుతూ ఉండగా అప్పుడు ఈ చింతపండు గుజ్జు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. పులుపు సరిపోయింది లేనిది, ఉప్పు కారం అన్నీ చూసుకొని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నాకైతే సాల్ట్ కొంచెం వేసాను కదండి స్టార్టింగ్లో, ఇప్పుడు సరిపడా వేసుకుంటున్నాను. తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ అలా నెమ్మదిగా మరగనివ్వాలి. పచ్చిరొయ్యల కోడిగుడ్డు పులుసు అనేది చాలా బాగుంటుందండి. పులుసు కాదు, దగ్గరగా అయిపోతుంది అనమాట. మరీ లిక్విడ్లా ఉండదు, దగ్గరగా ఉండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది పచ్చిరొయ్యల ప్లేస్లో ఎండ్రొయ్యలు కూడా వేసుకోవచ్చు. ఇలా అనమాట. మరీ పల్చగా కాకుండా ఆ ముక్కల మట్టుకి అలా గ్రేవీలా ఉంటుందన్నమాట ఈ పులుసు అనేది. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.